ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కట్టెల పొయ్యి మీద తందూరి చికెన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. దానికోసం ఒక కట్టెల పొయ్యిని రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా బాగా కోయించిన కోడిని ఇప్పుడు మ్యారినేట్ చేయబోతున్నాము. దీంతో మనం తందూరి కోడి బాగా మసాలాలు అన్నీ పట్టించి మనం చేయబోతున్నాము నీట్గా. ఫస్ట్ అయితే దీన్ని బాగా నీట్గా కడుక్కుందాం ఫ్రెండ్స్. ఏం పార్కే ఫస్ట్ మామూలు నీళ్ళతో ఒకసారి కడిగి నీట్గా, మళ్ళీ ఒకసారి పసుపు నీళ్ళతో కూడా నీట్గా కడిగేసేయండి. ఏదన్నా ఉన్నా బాగా క్లీన్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు తందూరి కోడిని తయారు చేసుకోవడానికి ఫస్ట్ మ్యారినేట్ ఎలా చేసుకోవాలి, ఏ పదార్థాలతో మనం మ్యారినేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పెరుగు వేస్తున్నాం. ఈ పెరుగులోకి కావలసినంత కారం పొడి కలుపుతున్నాం ఫ్రెండ్స్. పసుపు కొంచెం, చికెన్ మసాలా ఒక 3 స్పూన్లమైన చికెన్ మసాలా. అలా వాసన చాలా ఘాటుగా వస్తుంది. ఆర్కే ధనియాల పొడి చాలా అద్భుతంగా ఉంటుంది ఇస్వి చేసిన తర్వాత. నువ్వు ఈ మ్యారినేట్ కలుపుతూ ఉంటేనే నాకు నోరు ఊరుతూ ఉంది ఆర్కే. అయిన తర్వాత చూడు. ఇంకా గల్లా ఉప్పు తగినంత. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పేస్ట్, పుదీనా పేస్ట్ కొంచెం, టమోటా ఆనియన్ పేస్ట్ కొంచెం, ఇంట్లో తయారు చేసిన మసాలా జస్ట్ కొంచెం. అన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలపాలి. ఒక దాంట్లో ఒకటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోకి నిమ్మరసం పిండుతున్నాం మరింత టేస్ట్ రావడం కోసం. బాగా జ్యూస్ అంతా పిండాలి. మంచి డైజెషన్ కోసం కూడా నిమ్మకాయ చాలా బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఇదంతా మనకు కావలసిన పదార్థాలతో అంతా కలుపుకున్నాం కదా, మ్యారినేట్ చేసాము. ఇప్పుడు ఈ కోడిని తీసుకొచ్చి ఇందులో ఉంచి నీట్గా మనం తయారు చేసిన ఈ మిశ్రమాన్ని అంతా కూడా కోడికి బాగా పట్టించాలి ఫ్రెండ్స్. కోడికి ఆల్రెడీ మనం ఘాట్లు పెట్టాము. ఆ ఘాట్లలో బాగా అయ్యేటట్టు ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్నది ఈ మ్యారినేట్ అంతా దీనికి పట్టించేసాము. ఇప్పుడు దీన్ని కాసేపు ఎండలో పెట్టేద్దాము. మనం తయారు చేసిన ఈ మిశ్రమం అంతా కూడా బాగా కోడికి అతుక్కుంటుంది. ఫ్రెండ్స్, తందూరి కోసం మనము పొయ్యిని రెడీ చేస్తున్నాము. బాగా మంట అంతా బాగా పెరిగిన తర్వాత కోడిని తీసుకొచ్చేసి మనం ఈ 2 దానిల మీద పెట్టేసి బాగా కోడిని తందూరిలాగా రోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. కోడికి బాగా నిప్పు వేడి తగిలేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే కోడి బాగా రోస్ట్ అవుతుంది, మనకు టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. బాగా చూడండి, బాగా రోస్ట్ అయింది తందూరిని. ఇంకొంచెం బాగా రోస్ట్ చేసుకొని చూడు ఫ్రెండ్స్, బాగా చూడండి, దగ్గర రండి. చూస్తుంటేనే గుమ్మగుమ్మలాడిపోతుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. బటర్ అప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్. బాగా రోస్ట్ అయిన తర్వాత బటర్ అప్లై చేస్తున్నాము. ఇంకా రోస్ట్ కాని ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి కూడా బాగా రోస్ట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అద్భుతం.